నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలారం గుట్టపై తవ్వకాలను గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడికి వచ్చిన అదనపు కలెక్టర్ అమరీందర్ వాహనాన్ని వారు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. మైలారం గుట్టపై తవ్వకాలు జరపొద్దంటూ అదనపు కలెక్టర్కు గ్రామస్తులు వినతి పత్రాన్ని అందించారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలారం గుట్టపై తవ్వకాలను గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడికి వచ్చిన అదనపు కలెక్టర్ అమరీందర్ వాహనాన్ని వారు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. మైలారం గుట్టపై తవ్వకాలు జరపొద్దంటూ అదనపు కలెక్టర్కు గ్రామస్తులు వినతి పత్రాన్ని అందించారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, నాగర్ జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో గత కొన్ని రోజులుగా వీళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు అధికారులు గ్రామానికి చేరుకోవడంతో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే గ్రామానికి వచ్చిన నేపథ్యంలో కూడా అధికారులందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించి కూడా చాలా మైలార గ్రామస్తులు కూడా అడ్డుకోవడం జరిగింది. గ్రామస్తులు తోచేసి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మైలార గ్రామంలో తమ ఇక్కడ ఏదైతే ఉందో మైలారం బల్మూరు సంబంధించి కూడా మైలారంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాలు జరపవద్దని చెప్పేసి ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే చాలా రోజులు కూడా వాళ్ళు ఎన్నికల బహిష్కరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా అధికారులు జిల్లా అదనపు కలెక్టర్ అమరీందర్ కూడా ఇక్కడ సర్వే చేయడానికి రావడం జరిగింది. దీంతో గ్రామస్తులు కూడా ఉదయం నుంచి అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అక్కడ గ్రామస్తులతో పోలీసులు చర్చించిన తర్వాత కూడా కలెక్టర్ అదనపు కలెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఆందోళన సర్దుమానింది. అయితే గత కొన్ని నెలలుగా తమ గ్రామంలోని మైలారం గుట్ట వద్ద కూడా తవ్వకాలు జరపొద్దని అంటూ గ్రామస్తులు ఎప్పటి నుంచో కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా అధికారులు మైనింగ్ ను రద్దు చేయాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అధికారులు ఇలాంటి కూడా వార్డు ఇవ్వకుండా కూడా మరొకసారి మైనింగ్ సంబంధించి సర్వే చేసేందుకు వచ్చిన నేపథ్యంలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి ప్రస్తుతానికైతే అడ్డుకోవడం జరిగింది. భారీగా పోలీసులు మోహరించి ప్రస్తుతానికైతే అక్కడికి వచ్చిన అదనపు కలెక్టర్ కూడా అడ్డుకోవడం నేపథ్యంలో ఆయన తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధిస్తూ అక్కడ గ్రామస్తులతో పికెటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మైలారం గ్రామంలో ఎట్టి బస్సులో తవ్వగా జరపలేమని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. రైట్ నరేంద్రాచారి, థ్యాంక్ యూ.